దక్షిణాసియా ప్రాంతంలో కీలకమైన రాజకీయ వాణిజ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత ఆ దేశం పొరుగున ఉన్న పాకిస్తాన్తో తన వాణిజ్య సంబంధాలను అనూహ్యంగా బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సదస్సుల్లో పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు వాటి అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా 1,00,000 టన్నుల బియ్యాన్ని బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ ఎగుమతి చేయనుంది. ఇంత భారీ స్థాయిలో బియ్యం రవాణా చేయటం ఇదే తొలిసారి కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ దేశ విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం భారత్తోనే ప్రధానంగా సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. వాణిజ్యం నుంచి భద్రతా ఒప్పందాల వరకు ప్రతి కీలక నిర్ణయంలో ఢాకా, న్యూఢిల్లీ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఉండేది. కానీ హసీనా పదవి నుంచి తప్పుకున్న వెంటనే తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మరో దిశగా అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా చల్లబడిపోయిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు మళ్లీ పునర్జీవం అవుతున్నాయి. రెండు దేశాలు ఇంత వేగంగా పరస్పర సమీపాన్ని పెంచుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నడుమ వాణిజ్య రంగంలో రెండు దేశాలు ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకున్నాయి. బంగ్లాదేశ్కు 1,00,000 టన్నుల బియ్యాన్ని పాకిస్తాన్ ఎగుమతి చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం ఇరు దేశాల వాణిజ్య పునరాగమనాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాంటి భారీ మొత్తంలో బియ్యం రవాణా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఒప్పందానికి సంబంధించి టెండర్ జారీ అయ్యింది. పాకిస్తాన్కు చెందిన బియ్యం ఎగుమతిదారులు దీనిని అత్యంత కీలక అవకాశంగా చూస్తున్నారు. అంతేకాదు ఇది ఒక్కసారి జరిగే వాణిజ్య లావాదేవీ కాదని, రాబోయే నెలల్లో నిరంతరం సాగవచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య విరామం 2 దశాబ్దాల పాటు కొనసాగింది. చారిత్రక కారణాలు, రాజకీయ అసమ్మతులు, భౌగోళిక పరిమితులు, భారత్తో ఉన్న బంగ్లాదేశ్ సంబంధాల ప్రభావం ఇవన్నీ కలిసి ఈ రెండు దేశాలను దూరంగా ఉంచాయి. అయితే యూనస్ ప్రభుత్వం ఏర్పాటుతో ఢాకా తన దౌత్య ప్రయారిటీలను తిరిగి సమీక్షించుకుంది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్తో ప్రభుత్వ స్థాయి వాణిజ్యానికి మళ్లీ శ్రీకారం చుట్టింది. ఆ సమయంలోనే పాకిస్తాన్ నుంచి దాదాపు 2,00,000 టన్నుల బియ్యం దిగుమతి చేసుకునేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. మొదటి దశలోనే 50,000 టన్నుల దిగుమతి అయ్యాయి. రెండో దశలో 1,00,000 టన్నుల భారీ రవాణా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, రెండు దేశాల మధ్య చల్లబడిన సంబంధాలకు మళ్లీ పుంజుకునేలా చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్లో ఢాకాలో జరిగిన బంగ్లా పాక్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ సదస్సు రెండు దేశాల దౌత్య చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు రంగాల్లో పరస్పర సహకారానికి రెండు దేశాలు అంగీకరించాయి. బంగ్లాదేశ్కు సెంట్రల్ ఆసియా దేశాలతో వాణిజ్యం పెంచుకునేందుకు కరాచీ పోర్టు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని పాకిస్తాన్ హామీ ఇవ్వడం ఈ భాగస్వామ్యాన్ని మరింత వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లింది. బంగ్లాదేశ్కు ఇది లాభదాయకమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఆసియా మార్కెట్లకు బంగ్లాదేశ్కు అందుబాటులో మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి. వాణిజ్యంతో పాటు టూరిజం రంగానికి రెండు దేశాలు సమాన ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. గతంలో ఢాకా, కరాచీ మధ్య నేరుగా విమానాలు నడిచేవి. ఇప్పుడు మళ్లీ వాటిని ఆరంభించే దిశగా చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఇది టూరిజం మాత్రమే కాదు, మెడికల్, ట్రావెల్, బిజినెస్ కనెక్షన్లు, విద్యార్థుల ప్రమాణాలకు కూడా దోహదం చేస్తుంది. అదే సమయంలో పాక్ బంగ్లా నాలెడ్జ్ కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంబంధాల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, హైయర్ ఎడ్యుకేషన్ రంగాల్లో వందలాది బంగ్లాదేశ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని భావిస్తోంది. రెండు దేశాలు కలిసి ఐటీ రంగంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ అడుగులు రెండు దేశాలను వాణిజ్య దిశలో మాత్రమే కాకుండా శిక్షణ, సామర్థ్య వృద్ధి, సమాచార, సాంకేతిక రంగాల్లో కూడా కలిపే అవకాశం ఉంది. మొత్తంగా షేక్ హసీనా హయాంలో భారత్తో కొనసాగిన బంగ్లాదేశ్ అనుబంధం ఇప్పుడు పాకిస్తాన్ వైపు మళ్లడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. దశాబ్దాల విరామం తర్వాత పాక్ బంగ్లా సంబంధాలు ఇలా ఒక్కసారిగా వేగంగా ఎందుకు అందుకున్నాయి? ఇది కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమేనా లేక
విస్తృత జియో పొలిటికల్ మార్పుల్లో భాగమా అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. మరోవైపు బియ్యం ఒప్పందం, జాయింట్ ఎకనామిక్ కమిషన్ సమావేశాలు, నేరుగా విమానాలు, నాలెడ్జ్ కారిడార్ ఇలా దశలవారీగా చూస్తే బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది. ఈ మార్పు భవిష్యత్తులో దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ఏ విధంగా నడిపిస్తుందో అన్నది రాబోయే రోజులే నిర్ణయించనున్నాయి.